వి న్యూస్ కు స్వాగతం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత రంగాలలో చేసిన కృషి చాలా విశేషమైనది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ జీవిత చిత్ర ఆధారంగా రూపొందించిన సంఘం చరణం గచ్చామి నృత్య రూపకం వినుకొండలో అద్భుతంగా నిర్వహించారు. అంబేద్కర్ వారి జీవితం ఆశయాల్ని మన జీవితంలో అమలు చేద్దామా మరి. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ రెండే ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తారు? ములుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి. నాలో సహనం చచ్చిపోయింది. వీళ్లు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు కన్వీనర్ గా నా జన్మ ధన్యమైంది. కేంద్ర మంత్రి మాన్యులు శ్రీ కిషన్ రావు గారు 4 మాటలు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇది మాటలు చెప్పుకునే సమయం కాదు. దేశంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంలో చాలా బిజీగా కష్టపడుతున్నాం. మిమ్మల్ని కూడా కష్టపెడుతున్నాం. అవును, మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు. తమ్ముడు, పాయింట్ క్యాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా పెద్ద ఆయన అంబేద్కర్ గురించి 4 మాటలు మాట్లాడమన్నారు. నేను 2 మాటలు మాట్లాడతాను. మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి, మరి అప్పుడే బాగుపడతాం. 1, ఆయన రాజ్యాంగం రాశారు. 2, రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి